పోక్సో చట్టం మీద చాలా మందికి అవగాహన ఉండట్ల. సినిమాగా చూసి పక్కన పెట్టడం కాదు, ఇది మన లైఫ్లో జరిగితే మన పెయిన్ ఎలా ఉంటుంది అన్నది కూడా ఆ పిల్లలకి తెలియాలి. అదేవిధంగా పోక్సో చట్టాలకు సంబంధించి ఈరోజు మేము చేసుకున్న అనాలిసిస్ బట్టి చూసుకుంటే అరౌండ్ 59% పోక్సో కేసెస్లో చాలా మంది ఇబ్బందులు పడుతున్న యువకుల్లో 19 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు 59% ఉన్నారు. అదేవిధంగా చిన్నపిల్లలు వాళ్ళు కూడా మైనర్లు, అబ్బాయిలు కూడా మైనర్లు ఉన్న వాళ్ళు అరౌండ్ 20% ఉన్నారు. అది టెక్నికల్గా జరుగుతుందా నాన్ టెక్నికల్గా జరుగుతుందా అన్నది పక్కన పెడితే 16 సంవత్సరాలు 15 సంవత్సరాల అమ్మాయి ఏదో లవ్ ఆ బేస్ మీద వెళ్ళినా కూడా అమ్మాయి మీద సెక్షువల్ అసాల్ట్ జరిగితే డెఫినెట్గా పోక్సో కేసు అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో నేనేంటంటే మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకునేది ఒకటే, ఈరోజు మనందరం కూడా సమాజంలో ఒక బాధ్యత ఉంది. మన సొసైటీ లేకపోతే మన పిల్లలు కూడా మన భవిష్యత్తు కూడా ఉంది. డెఫినెట్గా ఈ చట్టాల మీద అవగాహన పత్రికా సోదరుల ద్వారా కూడా ప్రతి పిల్లలకి కూడా చేరవేయాలని, ప్రతి తల్లిదండ్రులు కూడా చేరవేయాలని కోరుకుంటున్నా. ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే ఎప్పుడో కోర్టులో పడతాయి, కోర్టులు ఎప్పుడో తేలుస్తాయి, మాకెందుకులే శిక్షలు పడతాయి, అప్పటికి ఎవరికి తెలిసిలే అన్న ఫీలింగ్లో చాలామంది ఉండేవారు.